Where did they go? ఇక్కడ ఉండడం అంటే ఎక్కడికి రావడం ఉన్నారు మాకు తెలుసు. క్లాసుకి రాలేదు, పర్మిషన్ తీసుకోవాలి క్లాసుకి రాకపోతే, అంతే కదా. రోజులో ఇంపార్టెంట్ యాక్టివిటీ కృష్ణ కథ వినడం. కృష్ణ కథ వినకపోతే ఇక ఆకలి బాధ పెరుగుతుంది, దానివల్ల నీరసించిపోతాడు. కృష్ణుడి గురించి వింటామంటే ఆత్మబలం కలుగుతుంది. కృష్ణుడి గురించి వింటూ ఉంటే ఆత్మబలం పెరుగుతుంది, భక్తిలో మనం గట్టిగా నిలబడగలుగుతాం. కృష్ణుడి గురించి వినకపోతే మన మనోబలం తగ్గిపోతుంది. అప్పుడు మనం సంసార ఆకర్షణలకు, శరీర ఆకర్షణలకు, బయట భోగాలకి మనం అయిపోతాం. ఏ రకంగా భోజనం చేస్తాం నీరసన రోగం లేకుండా ఉండడానికి, ఏ కసరత్తు చేస్తాం ఆరోగ్యం ఉంచుకోవడానికి, ఏ రకంగా టానిక్లు తాగుతాం, మాత్రలు మింగుతాం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. మరి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అవి లేట్ आ रहे क्या बात है? और आपका सहेली किधर गया? मैं बता रहा था, जो कृष्ण कथा डेली नहीं सुनेंगे आप भूखा रह जाएगा, भूखा रह जाए तो कमजोरी आएगा, तो हम लोग माया से लड़ नहीं पाएंगे और हमारा आध्यात्मिक जीवन डमाडोल हो जाएगा. तो आप इसको लाइट नहीं लाना है. चलो जैसे सुनेगा तो सुनेंगे, नहीं तो चलेगा. तो आप जैसे व्यक्ति के लिए प्रभुपाद जी का एक प्रसंग है. ఇటంటే ప్రీతి వాంఛ లాంటి ప్రభుపాద ఇంగ్లీష్లో క్లాస్ ఇస్తున్నాడు, వీళ్ళు హిందీ వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమనుకున్నారు, ప్రభుపాद अंग्रेजी में क्लास दे रहे थे तो प्रीति जैसे लोगों ने सोचा ये तो हम तो समझेंगे नहीं क्या अटेंड करना है, और आपको देख के और हिंदी वाला भी उठ के जाने लगा. तो ప్రభుపాद सब जानते हैं, ప్రభుపాद అన్నీ తెలుసు. హిందీ వాళ్ళిద్దరు ముందరే రాకుండా ఎగ్గొట్టారు. కూర్చొని హిందీ అవకలు కూడా ఇది ఇంగ్లీష్లో క్లాస్, అందుకే బహుశా అటెండ్ కావక్కర్లేదు, ఎట్లా మనకు అర్థం కాదు అని చెప్పి లేచిపోతే ప్రభుపాద వాళ్ళ ధైర్యం ఏంది, గురువు గారు ఉండగా క్లాస్ నుంచి లేచిపోవడం. ప్రభుపాద అన్నాడు, వేర్ ఆర్ యూ గోయింగ్? ఎవరైతే ఫుల్ టైం భక్తిలో ఉంటారో ఇట్లా మందిరంలో వాళ్ళకి ఇది తప్పనిసరి. ఆ కూలాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా కూర్చోవచ్చు, ఇంట్రెస్ట్ అయితే పోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తప్పనిసరి కాదు. మీకు కూడా అంతే, ఏదో ఈరోజు వినాలనిపించటం లేదు, రూమ్లో శారదమ్మ కాళ్ళు దాన్ని కూర్చుంటామండి, ఎక్కడికి పోయారు కదా ఠింగ్ ఠింగ్ కాళ్ళు దాన్ని, 2 కుర్చీలు కావాలి, ఎక్కడ కూర్చోవాలి, వాడు కూర్చోవడానికి, వాడు కాళ్ళు దాన్ని కూర్చోవడానికి. సో ఇది మనకి ఇష్టం ఉందా లేదా అని కాదు, మనకు అర్థం అవుతుందా లేదా అని కాదు. భాగవతం అవి దివ్య ధ్వనులు. మన భగవద్గీత శ్లోకాలు మనకు అర్థం కావు, ఇంకా చదవమైంది, ఈ భజన పాడాము మనం. ఇప్పుడు
ధనంచ మానంచ యథేంద్రియాని ప్రాణంచ శ్రుత్వా మమ సర్వమేవ. మళ్ళీ కంఠస్థం అవుతుంది. ఉత్సాహంగా ఉంటే ఎంత దద్దమైనా కూడా భగవంతుడు ఉత్సాహాన్ని చూసి భగవంతుడు జ్ఞాపక శక్తి ఇచ్చేవాళ్ళు ఎవరు? జ్ఞాపక శక్తి మీ అంతటి మీరు తెచ్చుకుంటారో భగవంతుడు ఇస్తాడు. అంటే భగవంతుడు గీతలో అంటున్నాడు 15వ అధ్యాయంలో ఆయన సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ. ఈ జ్ఞాపక శక్తి అటు వయసుతో సంబంధం ఏం లేదు. జ్ఞాపక శక్తికి వయసుతో సంబంధం లేదు, తెలివితేటలకి వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే భగవంతుడు ఇస్తూ ఉంటాడు. భగవంతుడు ఇవ్వాలంటే ముసలాళ్ళకు కూడా ఇవ్వచ్చు. భగవంతుడు ఇవ్వకపోతే వయసులో ఉన్నవాడు కూడా ఏం గుర్తుపెట్టుకోలేకపోతాడు. అక్కడ వయసులో ఉన్నవా మన ఆయన కూడా చెబుతూ ఉంటాం దామోదర్ లాంటి వాళ్ళకి, ఏమయ్యా నువ్వు కుర్రాడిగా ఉన్నావు, ఇప్పుడు భగవద్గీత చదివామంటే కంఠస్థం అవుతుంది. మా వయసులో చదివితే అది కంఠస్థం అవడం కష్టం. దాని అర్థమైంది, నీ వయసులో నీ తలకాయ ఇంకా పుచ్చిపోలేదు. మన వయసులో పెళ్ళైపోయింది, పిల్లలు, ఆస్తులు, బంధువులు, ఇదంతా పుచ్చిపోవడం అంటారు. మనకు ఉండాల్సిన ఓన్లీ కృష్ణుడు ఉండాలి, కానీ పుచ్చిపోయింది. అన్ని పురుగులు 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 అంతా పాడైపోయి, లేదా పెళ్లి చేసుకోకుండా ఉండి ఉండొచ్చు. ఆయన పూర్వజన్మ, ఆ పూర్వజన్మపు పిచ్చి ఆలోచనలు అక్కడికి పోతాయి. అంటే మీరు శరీరం మారంగానే మనసు అక్కడ ఉండిపోతుంది. అండి మీరు శరీరం మారినప్పుడు శరీరం మీతో రాదు, ఏమొస్తుంది? మీ పిచ్చి మనసు మీతోనే వస్తుంది. ఇప్పుడు శారద అమెరికా పోతే అమెరికన్ లాగా మారిపోతుంది. అది ఈ తలకాయ ఎక్కడికి పోతుంది? అది అమెరికాలో కూడా ఇదే శారదమ్మ. అంటే ఏం చేస్తారు? అమెరికాకు పోయిన మీ పద్ధతి, మీ బుద్ధి అక్కడికి పోతుంది, అదే బుద్ధి ఉంటుంది అమెరికాలో కూడా. కాబట్టి శరీరం మారినంత మాత్రాన మన బుద్ధులు ఎక్కడికి పోవు. మనం వచ్చేప్పుడు మన బుద్ధిని మనతో తెచ్చుకుంటాం. ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా మన బుద్ధి, శరీరం మారినా కూడా మన బుద్ధి. మీకు ఇక్కడ భక్తి అలవాటు అయింది, ఇంటికి పోతారు 2 నిమిషాలు అటు ఇటు హరే కృష్ణ హరే కృష్ణ. వాళ్ళు వినేవాళ్ళకి విసుగొస్తాయి. ఎప్పుడు పనిలో కూడా ఏం పని చేస్తాం కూడా నోటితో హరే కృష్ణ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి వద్దనుకున్నా కూడా నోటి నుంచి హరే కృష్ణ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి అవగాహన కలిగినప్పుడు, అనుభవం కలిగినప్పుడు, ఏం పరిస్థితి వచ్చినా కూడా మొట్టమొదటి గుర్తుంది హరే కృష్ణ. ఎదురుకుండా బండి వస్తుంది, మీరు కూడా బండిలో పోతున్నారు, ఇంకా ఆ డ్రైవర్ నిద్రపోయాడు, గుద్దైపోతున్నాడు, హరే కృష్ణ హరే కృష్ణ. మీరు హరే కృష్ణ అంటే వాడికి ఏమైనా తెలుస్తుంది అండి. కానీ మీరు హరే కృష్ణ అంటే వాడి హృదయంలో కూడా కృష్ణుడు ఉన్నాడా లేదా? ఎదురుకుండా వచ్చే బండి డ్రైవర్ హృదయంలో కృష్ణుడు ఉన్నారు లేదా? అందరి హృదయాల్లో ఉన్నాడు. సర్వస్వ అంటే ఎదుటివాడు పిచ్చాడైనా కూడా తాగేసి నిద్రపోతాం, డ్రైవింగ్ రాక. మీరు హరే కృష్ణ అంటే భగవంతుడు వాడి పక్కన లాగి పారేయచ్చు. నువ్వేవాడు నా భక్తురాలు డ్యామేజ్ చేయడానికి భగవంతుడు ఠక్ వాడి బండి అటు వెళ్ళిపోతుంది. కాబట్టి భక్తులు ప్రతిదానికి హరే కృష్ణ, ప్రతిదానికి. మనకి డబ్బులు లేవు, హరే కృష్ణ. డబ్బులు అతిగా ఉన్నాయి, హరే కృష్ణ. అదేంది? డబ్బులు లేనప్పుడు హరే కృష్ణ బాగానే ఉంది,
రావాలి స్వామి, రావాలి స్వామి. డబ్బులు ఎక్కువగా ఉన్నా కూడా హరే కృష్ణ ఎందుకు అంటారు తెలుసా? పిచ్చి పనులు చేయకుండా, డబ్బు అని చెప్పి ఒళ్ళు పొగరెక్కి అది ఇది ఇట్లాంటి పనులు చేయకుండా, డబ్బులు ఉన్నా కూడా మనం హరే కృష్ణ అంటే ఇది నా సొమ్ము కాదు, ఇది అరువు తెచ్చిన సొమ్ము. ఎవరి దగ్గర నుంచి అరువు తెచ్చావో వాడు చెప్పినట్టుగా ఖర్చు పెట్టాలి. అంటే అప్పుడప్పుడు మనకి డబ్బులు ఉన్నప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే పిచ్చి బుద్ధులు ఏ ప్లాన్లు వేసుకుంటాం. ఎందుకంటే మనం హరే కృష్ణ అంటలేదు కాబట్టి. డబ్బులు లేకపోయినా హరే కృష్ణ అనాలా, డబ్బులు ఉన్నా హరే కృష్ణ అనాలా, మీరు భక్తిలో ఉంటే ఇంకా హరే కృష్ణ అనాలా. భక్తిలో ఉంటే హరే కృష్ణ అంటూనే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు అనాలా? అంటే భగవంతుడు మీరు మాతో ఏం చేయించుకోవాలో జీవితంలో చేయించుకోండి. మనం హరే కృష్ణ అని దేవుడు వదిలిపెట్టేస్తాడు. మనం హరే కృష్ణ నుంచి అయా మీ వెనకాల పడినాం, ఇప్పుడు ఏం చేయమంటారు మీకోసం? మనుషులు ఖాళీ టైం వెతుక్కుంటూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి, ఖాళీగా ఉండడానికి. కానీ ఈ రెండు కూడా మనకి మంచిది కాదు. ఒంటరిగా ఉండడం వీలు కాదు. మీ మనస్సు మీకు సాంగత్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు 10 మంది మధ్యలో కూర్చున్నారు, మీ మనస్సు వాళ్ళు వీళ్ళు మారాదే, మనసుకి డైవర్షన్. ఎవరు లేకపోతే మీరు ప్రశాంతంగా మీ మనస్సు యొక్క సాంగత్యాన్ని చేస్తూ ఉంటారు. వెళ్ళి అంటే మళ్ళీ మనస్సుకి బానిసవడం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తిలో ఉన్నా కూడా మనం హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉన్నాం. అన్నట్లయితే 10 మందిలో ఉన్నా కూడా మనం మన మనస్సు మాటే వింటున్నాం. హరే కృష్ణ అయిపోతే బ్యాక్. కాబట్టి మనం ఒంటరిగా ఉండే అవకాశం లేదు. పని లేకుండా ఉండడం, ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఉపాధి చెప్పాడు, అంతా మీరు హరిదాస్ ఠాకూర్ లాగా ఏకాంతంలో కూర్చుని 21 గంటలు హరే కృష్ణ మంత్రం అనగలరా? మన వల్ల కాదు అది. అది మర్యాదగా అందరిలో ఉంటాం, సేవలు చేసుకుంటాం. కనీసం క్లాసులకు రావడం, కనీసం 2 గంటలు జపం చేయడం, కనీసం ఆరతులకు రావడం, ఇంతవరకు వస్తే ఆ తర్వాత రుచి. అప్పుడు మళ్ళా మనకి భగవంతుడు తెలివితేటలు ఇస్తాడు. నేను నాకు ఉండేటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో. ఇక్కడ భక్తులు అంటే ఎంత ఎదిగిన భక్తులైతే అంత అలర్ట్ అంటే జాగరూకంగా ఉండడం. నాట్ బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. శరీరం ఎక్కడుంది, నిద్రలో తూలుతున్నాము. శరీరం ఎక్కడుంది, ఆలోచనలు ఎటో పోతున్నాయి. అప్పుడు ఇక్కడ ఉన్నట్ట లేనట్ట. అంటే హరే కృష్ణ అనడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఒకటని కాదు, ఇన్నే అని కాదు, అన్నీ లాభాలే. హరే కృష్ణ అంటే ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ లాభం కలుగుతుంది. కాబట్టి భక్తులు దేనికోసం బతుకుతారా అంటే, మిమ్మల్ని అడిగితే దేనికోసం బతుకుతున్నా అంటే ఏమని చెప్పాలా? అయితే ఏమని చెబుతారు? హరే కృష్ణ అనుకుంటూ మా ఆఖరి శ్వాస దాకా హరే కృష్ణ అంటూ బతకాలి. అది ఎందుకోసం బతుకుతున్నా అంటే హరే కృష్ణ అనుకోవడానికి బతుకుతున్నాం. వాళ్ళకి అర్థం కాదు అది. హరే కృష్ణ అంటే ఏమవుతుంది? మామూలుగా నువ్వు ఎందుకోసం బతుకుతున్నావు అంటే అందరూ ప్లాన్లు చెబుతారు, బిగ్ ప్లాన్స్.
సొంత ఇల్లు కట్టుకోవాలా, నేను నా డిపార్ట్మెంట్లో టాప్ పోస్ట్కి వెళ్ళిపోవాలా, పలుకుబడి కావాలా, రకరకాలుగా. కానీ ఒక భక్తుడైనటువంటి వాడిని మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయక చేసేవాడిని పిచ్చి పనులు ఏం చేయాలనుకోవట్లేదు సార్. ఏది చేయాలన్న ఆలోచనని వదిలించుకోవాలని చూస్తున్నాం. చేయాలని ఉన్న ఆలోచనలు వదిలించుకోవాలని చూస్తున్నాం. దానికి హరే కృష్ణ మంత్రం అనాలి. అయితే మానవ జన్మ దొరికింది మనం భగవన్నామాలు పాడుకోవడానికి. మానవ జన్మ దొరికింది దైవ ప్రేమను సాధించడం కోసం. దైవ ప్రేమ, మన ప్రేమ ఎక్కడ ఉంది? మాత మీ ప్రేమ ఎక్కడుంది? దూడల మీద ఉందా? దూడల లాంటి కూతుర్ల మీద ఉందా? డబ్బు మీద ఉందా? బయట పడిపోయింది. మనకి తెలిసి ఇట్లాంటి జాబ్ వస్తుంది. ఎందుకంటే సీరియస్గా భక్తి చేయట్లేదు. సీరియస్గా నిప్పుల్లో కూర్చున్నట్టుగా జపం చేయాలి. నిప్పుల్లో కూర్చుంటే ఇమ్మీడియట్ యాక్షన్. ఆ రకంగా ఇక్కడ మానవ జన్మ అంటే మనం ప్రేమ సంపత్తి, దివ్య సంపత్తి లేదా ప్రేమ సంపత్తి, కామ సంపత్తి. మనకి ఇప్పుడు పొద్దున ఈరోజు శాతం అటు ఇటు పరిగెడుతుంది. ఇటు పోతుంటే కనపడింది, అటు పోతుంటే కనపడి ఇల్లు చూస్తున్నా వస్తున్నా. మీ అబ్బాయిని అడిగారా? మీ అబ్బాయిని చూసుకోండి. ఇల్లు అంటే నేను మీ కోడలు పోయిందండి, మళ్ళీ మీ అబ్బాయి డ్యూటీ మీ మీద పడింది. ఇక్కడ తినిపోమని చెప్పచ్చు కదా, మళ్ళీ అక్కడ పోయింది. తెలుసునా? ఆయన భక్తుడే కదా. మందిరంలో భజన ఇష్టం లేదా ఆయన్ని మీ అబ్బాయికి? సో అంటే సావధానంగా, సావధాన ఎక్కడ ప్రోగ్రాం కూర్చుంటా, ఏది జరుగుతున్నా కూడా సావధాన. అంత కేకలేసినా కూడా నిద్రపోతూ ఉంటారు. సావధాన. ఒక ఆయన పెళ్లిలో కూర్చున్నాడు, పెళ్లి కొడుకు. ఇట్లా అంటే సావధాన ఏం సావధానంగా ఉండాలి అంటే ఆయన అనేటువంటి సంస్కృత శ్లోకాలు, అంటే సంస్కృత శ్లోకాలు చదివేది ఎందుకు గాలిలో వదిలిపెట్టడానికి చదువుతున్నారా? మనుషులు వాటిని అర్థం చేసుకుని సావధాన. ఈయన పట్టించుకోలే, ఏదో బ్రాహ్మణుడు పెళ్లి తతంగంలో భాగంగా మంత్రాలు అంటూ ఉంటారు, వాడు అంటూ ఉంటాడు, వాడు అనేది అంటూ ఉంటాడు. మనం ఆలోచించాలి. సావధాన, ఏం సావధానమే? పెళ్లి కొడుకు కూడా 4 మాటలు వినేప్పటికీ ఆయన మేల్కొన్నాడు. ఏం సావధానంగా ఉండమంటారు సార్ పురోహితులు గారు అంటే? ఆయన అప్పుడు చదువుతున్న శ్లోకం ఏదో ఆయన చెప్పాడు, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నీ బతుకంతా పెళ్ళాం బాధ్యతలు కూడా నువ్వు చూసుకోవాలా, దానికి తయారవ్వాలి. అంతే కదా, పెళ్లి చేసుకుని నీ బతుకు నీది, నా బతుకు రాదని నీకు చేసుకోవడం. దానికి పెళ్లి చేసుకుని వాడు చదువుతున్నాడు, ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత. సావధాన అంటే ఎన్నో బాధ్యతలు వచ్చి పడతాయి. అందుకని ఆయన చదువుతున్నాడు. అంటే అప్పుడు పెళ్లి కొడుకు అన్నాడు, ఇవన్నీ నాకు తెలుస్తాయి,
నేను లేచిపోవాలని పెళ్లిపేటల నుంచి లేచిపోవాలంటాడు. సావధానంగా వింటే అదే అక్కడ ఉండేది. అంటే పెళ్లిపేటల నుంచి లేచిపోవాలని కాదు, జీవితంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలని. ఏమి మనం బాధ్యతలు తెలుసుకుంటే ఏమీ తప్పులేదు. మనం ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమం బాధ్యతలు మనం సావధానం ఉంటే మీరు మాయలో పడే అవకాశం ఉండదు. అట్లా కాకుండా మీరు ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఆశ్రమం వేరే ఆశ్రమాన్ని మార్చంగానే వాళ్ళు ఎవరో వస్తున్నారంటే ఇంటికి భోజనాలకు వస్తారు, వీళ్ళు అక్కడి నుంచి వచ్చిపోతారు. వీళ్ళకి ఆవిడ వండి మార్చిపెట్టేది ఆవిడ అంటే మాయలో పడి ఉండాలి. దేవుడి దయ వల్ల అతిథులు మన ఇంటికి వస్తారు. దేవుడి దయ వల్ల మనం సొమ్ము తినేవాళ్ళు కొంతమంది వస్తారు. ఇంటికైనా తినేవాళ్ళు వస్తే సంతోషం కలిగితే ఎక్కడ గొడవరా బాబు ఏమనుకుంటా అంటారు. ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా వస్తే సంతోషపడాలి, లేకపోతే మీరు సావధానంగా లేరు. మీరు మీ గృహస్థ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, మాయలు పడిపోతారు. అతిథుల్ని నిరాదరిస్తే బస్ మాయ వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. కొంచెం మీ చేత నానా స్వార్థపు నానా తప్పుడు పనులు చేస్తుంది. అది మన ఇంటి మీద పడి తినిపోయేవాళ్ళు వస్తుంటే మంచిది. కొద్దిగా మన డబ్బులు బలవంతంగా ఇంకోటికి ఉపయోగపడేది ఖర్చు అది మనంతా మనం ఖర్చు పెట్టాల. వాళ్ళు వచ్చేస్తారు తప్పదప్పుడు. అంటే వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల మన స్వార్థపు జీవితంలో కొంత మనం పరోపకారం చేసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా భోజనం విషయంలో ఎప్పుడైనా ఎవరు వచ్చాడు, భోజనం విషయంలో సజ్జనులైనటువంటి వాళ్ళు వీలైనంత వరకు కాదు లేదు అనకూడదు. భోజనం వరకు వాడేవాడు వచ్చి డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇవ్వకర్లా. బాంబేలో, గుజరాత్లో, ఢిల్లీలో 3 చోట్ల అంత బోర్డులు పెట్టి కంప్యూటర్స్ ప్రయాణికులకి అంత మీరు ఎవరికి డబ్బుల రూపంలో మీరు ఎవరికి ఇవ్వమాకండి. బిచ్చగాళ్ళకి పెద్ద బోర్డులు, డబ్బులు ఇవ్వమాకండి బిచ్చగాళ్ళకి. వాళ్ళు మనుషులకు ఇచ్చే స్వభావం ఉండాలి. ఒకసారి ప్రభుపాద రూమ్లో కూర్చుని ఒకడెవడో వచ్చి సూరదాస్ భజనలు పాడుతున్నాడు. ఏకతార అంటే ఒక వైరుండే అది తీసుకొచ్చి పాడుతున్నాడు. బాగా చక్కగా పాడుతున్నాడు, ఇంపుగా పాడుతుంటే శ్రావ్యంగా ఉంది, గొంతు బాగుంది. విషయం కూడా కృష్ణుడి విషయం, సూరదాస్ భజన. తో కింద పాడుతున్నాడు. ప్రభుపాద పైన రూమ్లో ఉన్నాడు, ఆయన వింటున్నాడు, శిష్యులు వింటున్నారు. ప్రభుపాదకి ఆనందం కలిగింది. కృష్ణుడు లేళ్ళలో గుర్తుకొచ్చాయి ఆయనకి సూరదాస్ పాటలో అని. ఆయన అన్నాడు, ఈయన మనకి మనోరంజనాన్ని కలిగించాడు, పోయి వాడికి ఏదైనా ఇచ్చిరా అంటాడు ప్రభుపాద. ఇది ఫ్రీగా వెళ్ళి రావడం కాకుండా వాడు నీకు కొంత కృష్ణుడి గురించి, కృష్ణుడి మీద మనసు పడేట్టుగా పాడాడంటే వాడు నీ జీవితానికి మేలు చేసే లాభం. కాబట్టి నువ్వు కూడా అతనికి ఏదైనా చెయ్యి. ప్రభుపాద ఫ్రీగా ఏది వాడు పాడుతాడు, బాగా పాడుతాడు వినడం కాకుండా వాడు మీకు భక్తి లేదా మనోరంజనాన్ని కలిగించాడు. టు గివ్ సంథింగ్, మీకు ఆనందాన్ని కలిగించాడు. వాడికి కొద్దిగా డబ్బులు ఇస్తే వాడికి ఆనందం కలుగుతుంది, వాడికి డబ్బులు ఇస్తే ఆనందం కలుగుతుంది. మనకి చక్కగా కృష్ణుడి గురించి ఏమైనా పాడితే అదే రకంగా వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వమాకండి. మీరు ఎప్పుడు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్, వేరుశనగ పప్పు,
వేయించింది, దగ్గర పెట్టుకుని ఎప్పుడు ప్రయాణానికి వెళ్ళాం. ఎవడో మీ దగ్గరికి వచ్చి అమ్మ అయ్యా అని అడుక్కోవడానికి వస్తాడు. ఆ సిగ్నల్ దగ్గర బండి ఆగగానే చిప్పు అనకూడదు. అంతే కదా, మీకు అవకాశం వస్తుంది. కారులో కూర్చున్నా కూడా మీ దగ్గరికి అడుక్కుతున్నవాడు వాడే వచ్చేస్తాడు మీ దగ్గరికి. దేవుడి దయ వల్ల ఒక అడుక్కు తినేవాడు నా దగ్గరికి వచ్చాడు. వాడిని సంతోషపెట్టడానికి, వాడికి సహాయం చేయడానికి. అటు మనం డబ్బులు ఇవ్వకూడదు. అటు మన దగ్గర బిస్కెట్లో వేసిన ప్రసాదం ప్యాకెట్, మిక్చర్ ప్యాకెట్ ఇవ్వడం. అప్పుడప్పుడు వాళ్ళు తీసుకోరు. మీ దగ్గరికి వచ్చే 10 మంది బిచ్చగాళ్ళు ఎవరికి మీ ప్రసాదం ఇదోడిగా మామూలు తిండి అయినా కూడా అవసరం. భక్తులు ఎవరైనా పెడుతున్నారంటే ఎంత వాడికి భాగ్యం, వాడికి జన్మ జన్మల ప్రసాదం భక్తుల చేతి నుంచి. కానీ వాడికి సుకృతి లేదు, సంస్కారం లేదు. వాడి ఎంత కొద్దిగా ఈ తిండి వాడికి కావాలా, పైసలు ఇవ్వండి అంటాడు. వాడికి సభ్యత లేదు. కాబట్టి మళ్ళాంటి వాడికి నేను ట్రైన్లో పోతూ ఉంటే పుస్తకాలు అమ్ముతూ వాడు తిలకం పెట్టుకున్నవాడు ఉంటాడు. తిలకం పెట్టుకున్నవాడు ఉంటే వాడు మనల్ని కూడా చూసి మన కుటుంబ సభ్యుడు వాడు వచ్చాడు అన్నట్టుగా కూర్చోండి సార్ కొద్దిగా మతపడితేనండి అని. లేదా వాడి దగ్గర పళ్ళు ఉంటాయి, వాడు మనకి పండు తీసుకోండి అంటాడు. మిగతా వాళ్ళంతా వీడోడు అడుగు తినాడు పండిస్తాడు. ప్రయాణం చేస్తుంది వందే భారత్లో, ఆడవాడు పండు తీసిస్తే తీసుకోవాలి. మీరు దాన్ని నైవేద్యం పెట్టి ఆ వ్యక్తికి మీరు అమితమైన లాభాన్ని కలిగించవచ్చు. ఇప్పుడు తిలకం పెట్టుకున్నవాడు మీకు ఏదో ఒక గుప్పెడు వేరుశనగ పంపిస్తాడు. తీసుకోవాలో తీసుకోకూడదు. వాడు తిలకం పెట్టుకున్నాడు. మీరు చాతుర్యంతో వీడు తిలకం పెట్టుకున్నాడు, వైష్ణవుడిలాగా ఉన్నాడు, పర్వాలేదు. తిలకం ఈ రోజుల్లో జనాలు మామూలుగా పెట్టుకుంటారు. మందిరానికి వచ్చే తిలకం పెట్టండి. వాడి ఇంటికి పోయి మాంసం తినేవాడు కావచ్చు, వాడికి ఏం భక్తి అని లేకపోవచ్చు, ఏదో ఇక్కడికి వస్తే తిలకం పెట్టండి. వాడు మనకి ట్రైన్లో తిలకం పెట్టుకున్నవాడు ఎవడైనా మనకి తినండి అని చెప్పి ఎన్నిస్తుంటే ఒకటి వచ్చి వేరుశనగ పంపించచ్చు, పండు ఇవ్వచ్చు, లేదా మీకు వాడు తెచ్చుకున్న ఇడ్లీలో వడలో ఇక్కడ వేయచ్చు. మీరు అతనితో మాట్లాడి అతను ప్రాక్టీసింగ్ డివోటీ ఆర్ నాట్, వాడు పంగనామాలు పెట్టుకుని తిరిగేవాడా లేదా భక్తి కూడా చేసేవాడా, దాన్ని మనం ఎక్స్పర్ట్గా ఆయనతో మాట్లాడుతూ సాంబార్లో ఉల్లిపాయిందా తెలిసిపోతుంది. ఈ రకంగా భక్తులు మనస్సు నొప్పించకుండా మనం ఎయిటివాడు వైష్ణవుడా కాదా, వస్తున్నాయి తెలివితేటలు అంతే చదువుతున్నాం కాబట్టి రావాలి అన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయకుండా వైష్ణవుడు దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృష్యతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. అంటే ఒక వైష్ణవుడు మిమ్మల్ని చూసి గౌరవంగా, ఆయన ఒకడు తినడానికి 4 ఇడ్లీలు తెచ్చుకున్నాడు, మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన నేను ఒక్కడిని తింటే లాభమైంది, ఇంకో వైష్ణవుడికి నేను పెట్టి తింటే నాకెంత పుణ్యం. అడగకుండానే వైష్ణవుల దర్శనం వైకుంఠ ప్రియ దర్శనం. అంటే భగవంతుడికి ప్రియమైన వాడు. మీరు భగవంతుడికి ఏం చేయాలనుకున్నా కూడా
భక్తుల్ని వెతుక్కుంటూ ఉండాలి. గుళ్ళు గోపురాలు కాదు. మీరు భగవంతుడికి ఏం చేయాలంటే ఏం చేయాలా? భక్తులను వెతుక్కోవాలి. గుళ్ళు గోపురాలు వేసి గుట్టకాయ ఇస్తారు. వాళ్ళు గుళ్ళు కట్టేది దానికోసం. దేవుడిని అడ్డంగా పెట్టుకునేట సంపాదించుకోవాలి. అంటే మనం ఇస్కాన్ మందిరంలో భక్తులు ఈ విధంగా భక్తియుత సేవలతో గడుపుతారు. ఇది మందిరం, అది మందిరం. కానీ గురువు ఉన్న చోట వాళ్ళు భక్తియుత సేవలు చేస్తూ ఉంటారు. రెండోవాడి విగ్రహాలను అడ్డం పెట్టుకుని ఉండిలో డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా అంటే మనకి ఏమైనా వైష్ణవులు తారసపడినప్పుడు మనకి వెంటనే ఈ రోజుల కల్చర్ తగ్గిపోతుంది. ఈ నెల నుంచి నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. అరుదుగా వాడైనా కాషాయ గుడ్డలు వాడిని చూస్తే వీడు మన కుటుంబం వాడు. ఆకుపచ్చీర కట్టుకుంది, వీడు పింక్ కలర్ తీసుకున్నారు. ఇద్దరు ట్రైన్లో కూర్చుంటారు. మీరు తెచ్చుకున్నది మీరు తింటూ ఉంటారు, వాళ్ళు తెచ్చుకోవాలి తింటూ ఉంటారు. ఎవరు తెచ్చుకున్న వాళ్ళు. కానీ వైష్ణవులు అయితే వాళ్ళు మనం తినే ముందు కొద్దిగా ఇతరులు కానీ కొద్దిగా పెట్టి తింటే బాగుంటుంది. మేము ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాము. జనాలకి సిగ్గు శరము పోయింది. వాళ్ళు కుటుంబంతో రకరకాలు దీని నిండా పులిహార దానిలో ఎదుర్కొంటే నేను కూర్చుని మనం ఎట్లా తినేది లేదు. అడిగితే ఏం పోయింది వాడికి, తినేస్తామని భయం వాడికి. మనం తినాలని తెలియదు వాడికి. వైష్ణవులు ఎక్కడ పడితే అక్కడ తినరు. గృహస్థులు తినే ముందు మన ఎదురుకుండా ఎవరైనా దేవుడికి సంబంధించిన వ్యక్తులు ఉంటే, స్వామీజీ ఎందుకంటే మాకంటూ వంట వార్పు ఇల్లు ఇవన్నీ ఉండవు కదా. ఒక వీళ్ళు ఎక్కడి నుంచి తింటారు. మనం అంటే మన కుటుంబం కోసం పెద్దగా ఏర్పాటు చేసుకుంటాం. బయటికి పోతుంటే రకరకాలు 10 గంటలకు తినడానికి చెక్కిలాలు, పొద్దున్న తినడానికి ఇడ్లీలు, చట్నీ, పొంగలి, మధ్యాహ్నం చక్కగా ఏర్పాటు చేసుకుని బయలుదేరుతారు. అంటే బయలుదేరుతున్నాం అంటే చక్కగా తింటూ తిరుగుతూ ప్రయాణం చేయడం కోసం. మనకి సభ్యత సంస్కృతి ఉంటే ఎప్పుడు ఎదురుకుండా ఎవరన్నా కాషాయ గుడ్లు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మామూలుగా తినరు ఇచ్చినా కూడా. కానీ మన గృహస్థులుగా మన మనసు ఒప్పదు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు హరిప్రియమ్మ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కాషాయ గుడ్లు వాళ్ళు ఉంటే ఇది కనిపెట్టడానికి చూస్తారా, వాడు చోవాడు ఏం చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఎప్పుడు మీరు ఒంటరిగా ప్రయాణం చేయలేదు భక్తులతో. అదంతా భక్తులు మామూలుగా గృహస్థులు అటు ఇటు పోయేప్పుడు ఎప్పుడైనా మన ప్రయాణం చేస్తున్న చోట ఎవరైనా కాషాయ గుడ్లు కట్టుకునేవాడు ఉంటే, లేదా కాషాయ గుడ్లు కాదు కొంతమంది స్వాములు తెల్లగొడ్లు కట్టుకుంటారు ఈ రోజుల్లో పూజారులు మందిరంలో. వెంటనే మనలో ఆ సంస్కారం అనేది ఉంటే పాప ఈయన మనం కుటుంబంలో ఇల్లు వాకిలి వండుకొని వాటిని చేసి ఇప్పుడు అనాలి హరే కృష్ణ అని. ఏం పేరో చెప్పండి. తీసుకురాలేదా? ఏమైనా ఎక్కడుంటాడు? ఆయనకు ఆరతులు చేయాలి. ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేస్తాం 4 గంటలండి. ఎవరే వెతికించండి, నేర్పించాలి. ఎవడెవడు చెప్పకపోతే వాడికి ఏం తెలుసు. ఇక్కడికి రాకల్లా ఏం పేరు? శేఖర, మోహిత్. ఏమవుతాడు చూసా? తమ్ముడు కొడుకు మోహిత్ బర్త్డే అంట. అందరూ వచ్చారు. హరే కృష్ణ మంత్రం అనండి.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇంక ఇది పూర్తి చేద్దాం రేపటి నుంచి. అటు ఇవన్నీ కూడా కలియుగంలో అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు, పదవుల్లో ఉండేవాళ్ళు, పదవికి మనం అనుభవించడం కాకుండా పదవి వల్ల మనకి కారు ఉంటుంది, పదవి వల్ల మనకి అడగండి మనం ఇతరులకి మనం ఏం సేవ చేయగలుగుతున్నాం. నేను అవకాశం, ఇప్పుడు మీరు కూడా సేవ చేయాలనుకుంటారు, ఇక పదవి లేకపోతే ఏం చేస్తారు? పొజిషన్ ఉంటే ఇక మీరు మీకుండేటువంటి అధికారాన్ని చక్కగా సదుపయోగం చేస్తాం. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, సోమేశ్వరరావు గారితో. మీరు బ్యాంకులో పనిచేసేప్పుడు మిగతా బ్యాంకులో పనిచేసే వాళ్ళలాగా కూర్చోవయ్యా అని చెప్పి పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ టీ బ్రేక్ కాఫీ బ్రేకులు పెట్టుకుంటూ వాడి గంట సేపు. మనం మంచి మేనేజర్ అయితే నాకు తగ్గ ఇతరుల మనస్సుని ఆకట్టుకునే అవకాశం ఉంది. నాకు రాగానే వాడిని గ్రీట్ చేసి వాళ్ళ ఏం పనో టక్ అండి అందరు ఇంప్రెస్ అవుతారు. అంతే మీ పని వెళ్ళంగానే వెంటనే చేయగానే భలే కూర్చోబెట్టి టైం పాడు చేయకుండా, అంటే మీ పని అట్లా చేసినట్టు వెంటనే మీ అంతా మీకే ఇంప్రెస్ అవుతారు. నేను మిగతా అన్ని చోట్ల కూర్చో గంట సేపు అటు చేసి తర్వాత దానిపైన లంచం కూడా తీసుకుంటే చేయమన్నట్టుగా తయారైతే ఇదే గవర్నమెంట్ ఆల్రెడీ జీతం ఇస్తుంటే వీడు మళ్ళీ లంచం అంటాడు దానిపైన. సో అటు మేనేజర్లు అనేవాళ్ళు జీవితంలో మనం ఎలా మనకు ఉండేటువంటి అధికారాన్ని ఎలా దాన్ని మనం సద్వినియోగం చేసుకునే భగవంతుడు ఇంకా పెద్ద అధికారాలు అంతే కదా. ఇప్పుడు మోడీ గారికి అంత ప్రధానమంత్రి ఎందుకని ఎక్కడ కూర్చుంటే అక్కడ జనాలకి ప్రాంప్ట్గా పనులు చేయడం. దేవుడు వీడు ఈ రోజుల్లో ఒక నాయకుడి సీట్లో కూర్చుని ఇతరులకు మేలు చేయాలనే ఆలోచనతో తక్కువ మంది ఉంటారు. నాయకులు అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాయకుడై ప్రజలకు మేలు చేయాలనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆటోమేటిక్ ఇదంతా. మేము స్వాములు అయ్యండి జనాల దగ్గర డబ్బులు తీసుకోవాలి. మీరు నన్ను గమనించుంటారు. డబ్బులు ఎట్లాగో తీసుకుంటూ ఉంటాం, కానీ వచ్చిన వాళ్ళతో మాట్లాడంగానే ఈ స్వామి మన జీవితంలో కొన్ని మంచి విషయాలు అది గిరు చెవులో తిరుగుతూ ఉంటాయి. స్వామి డబ్బులు తీసుకుని పాపం వెళ్ళిపోతాడు, మాయలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. మనం డబ్బులు తీసుకునేప్పుడు ఆయన కొద్దిగా పీకి లాగి 4 మాటలు మాట్లాడితే నేను అదే ఆయన మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు. శారదం అయితే ఇంకా ఏం డబ్బులు లాగాలని చూస్తే నేను ఆయన్నే మన వైపు లాగేసుకుంటే డబ్బులు ఎట్లా డబ్బులు కూడా ఎలాగో వస్తాయి. ఆయన అక్కర్లేదు మనకి, ఆయన డబ్బులు కావాలంటే అది ఎక్కువ పని చేయదు. కాబట్టి స్వాములు ఎప్పుడు కూడా ఆయన అన్నాడుగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఎవరి కోసమే అంటే పరోపకారం కోసం. అలాగే చెట్లు కాయలు కాస్తూ ఉంటాయి. చెట్లు వాటి కాయలు అయితేనే చెట్లు పరోపకారార్థం వహంతి నదియా పరోపకారం ఫలంతి వృక్ష. ఇంకోటి పరోపకారం దుగ్ధంతి గావు, ఆవులు పాలిస్తాయి. ఆవు తన పాలు దాన్ని తాగలేదు, ఆవు పాలు మీరు పిండుకోవాల్సి ఉంటుంది. అంటే వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఈ విధంగా మానవ జీవితం అనేటువంటిది, మానవ జన్మ దొరికి మనం ఎందుకు ఆ జన్మలు ఎత్తున్నాం అంటే
రుణాలు ఉన్నాయి. రుణాలు బలవంతంగా మనం రుణాలు తీర్చుకోవాల్సి వస్తుంది. బలవంతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి వీళ్ళకి. మనంతటా మనం పరోపకారార్థం ఇదం శరీరం. మానవ జన్మ మళ్ళీ చావు పుట్టుకలు లేకుండా ఉండాలంటే మన మీద ఎంత ఖర్చు పెట్టుకోవాలా, దేవుడికి ఇతరులకి ఎంత ఖర్చు పెట్టాలా. అటు కాకుండా ఈ తప్పనిసరి ఎంత ఇవ్వాల్సి వస్తుంది. తప్పనిసరి ఇవ్వాలని లేదు. పొద్దున మనం చదువుతున్నాం భగవద్గీత 17 చదివాం. ఎవరైతే బలవంతంగా దానం ఇస్తారో ఏం ప్రయోజనం లేదు. సంతోషంగా ఇచ్చిన దానమే అది దానం అవుతుంది. బలవంతంగా ఇస్తే దానివల్ల భగవంతుడికి తెలుసు. ఈ రకంగా ఇక్కడ చవితి కలికాలంలో ప్రజానాయకులు, స్వాములు వీళ్ళంతా కూడా అంటే భగవద్గీత జ్ఞానం లేకపోతే ఎలా బ్రాహ్మణుడు అవుతాడు, భగవద్గీత జ్ఞానం లేకపోతే నాయకుడు ఎలా అవుతాడు. అందుకే ప్రభుపాద అంటారు, ఈ భగవద్గీత అందరి కోసం కాదు, భగవద్గీత వైశ్యుల కోసం కాదు, భగవద్గీత సూదుల కోసం కాదు. సూదులకి ఎట్లాగో ఇంట్రెస్ట్ లేదు, వైశ్యులకి డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు. వాడు భగవద్గీత ఎందుకు చదువుతాడు? ఏం పని చేస్తే నేను డబ్బు సంపాదిస్తాను. కాబట్టి భగవద్గీత అనేది బ్రాహ్మణుల కోసం, క్షత్రియుల కోసం. నీ క్షత్రియుడు పని ఎలా చేయాలో తెలియదు, భగవద్గీత నుంచి డైరెక్షన్. బ్రాహ్మణుడు ఆయన పనే భగవద్గీత ప్రచారం చేయడం. అంటే ఆయన చదవకపోతే ఎలా ప్రచారం చేస్తాడు? అంటే మానవ జీవితం ఎప్పుడు కూడా నేను కలుసుకునే వాళ్ళందరికీ నేను కొద్దో గొప్ప ఏం చేయగలుగుతాను. కొంతమంది చక్కగా మాట్లాడితే వాళ్ళ మనసును సంతోషపెట్టచ్చు, కొంతమందికి ఏదో కొద్దో గొప్ప ఏదో ఇవ్వగలిగింది ఇస్తాం. తెలివిగల వాళ్ళంటే వాళ్ళతో భగవంతుడి గురించి మాట్లాడుతూ వాళ్ళ బుద్ధికి పదును పెట్టే పద్ధతిలో మాట్లాడితే, ఇక్కడ గమ్మున కాళ్ళు దాన్ని కూర్చోమాకండి, వచ్చినంత కొద్ది మాట్లాడతాడు, మీ జ్ఞానాన్ని పంచుకోండి. మీరు కేవలం రిసీట్ బుక్ ద్వారా డబ్బులు దండుకోవాలంటే 150 రాసుకోమ్మా. మీరు వచ్చినంతగా మాట్లాడుతుంటే ఇస్కాన్ పీపుల్ ఆర్ సో నైస్, వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది, నాకు మేలు చేయాలని చూస్తున్నాడు. వాడు 100 రూపాయలు ఇవ్వాలి వచ్చినాడు 500 కట్టిపోతాడు. ఎందుకంటే మీరు ఆయన మనసును తాకారు. మనసును తాకితే ఇంకా వాళ్ళు ఉదారంగా రాసి పారేస్తూ ఉంటారు. అంటే ప్రభుపాద చేసిన పని అది. ప్రభుపాద ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి మధ్యాహ్నం లంచ్ ఉందో లేదో తెలియదు ప్రభుపాదకి. ఆయన ఆలోచన ఏం లేదు, డబ్బులు లేవు, సామాను లేదు, నేను ఈ భజనలు ఇవన్నీ చేసి మధ్యాహ్నం ఏముండుకుని తినాలబ్బా అంటే లంచ్కి ఏం తినాలని. కానీ ప్రభుపాద ఆయన పట్టించుకోవాలి. ఆయన చక్కగా ప్రచారంలో ఉంటే కుప్పలు తప్పలుగా ఆయన అవసరాల కంటే 100 రెట్లు ఎక్కువ వచ్చి పడతాడు. ఆయన మళ్ళీ చక్కగా ఆయన ముసలివాడైనా కూడా ఆయన చక్కగా ఖర్చు పెడుతూ వండుతూ మళ్ళీ రిటర్న్ దాన్ని ఇతరులకే దాని ప్రసాదం రూపంలో వాడికి మళ్ళీ పంచిపెట్టేస్తూ ఉన్నాడు. ప్రభుపాద అన్నాడు, ఎవరైతే ఇతరులకి పెడుతూ ఎవరైతే తింటూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఎప్పుడు లోటు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పుణ్యం వల్ల కొంత వస్తుంది, మళ్ళీ వస్తుంది అంత మళ్ళీ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే ఆగుతున్నాయండి. అది మానవ జన్మ అంటే పరోపకారార్థం ఇదం శరీరం. సో టు కంప్లీట్ ది క్లాస్, బలి సోదరుడు కృష్ణుడు ధరణికి తదనంతం రాజును. అంటే ఆ కృష్ణుడు వేరే ఆయన అంటాడు,
అతని పుత్రుడు శాంతకర్ణుడు, అతని పుత్రుడు పౌర్ణమానుడు, అతని పుత్రుడు లంబోదరుడు. లంబోదరుడు అంటే ఎవరి పేరు అది? వినాయకుడు. బాబు లంబోదరుడు అంటే ఓ బజ్జ గణపతి, అంటే బజ్జ పెద్దగా ఉండే లంబో, ఉదరం అంటే పొట్ట, లంబోదరు అంటే బుద్ధికి. ఆయన అన్నాడు, ఈ పొట్టలు ఉండేవాళ్ళు ఆ ట్రైన్లో బస్సులో ఇద్దరు కావాల్సిన చోటుగా సహకరిస్తాడు. వాడు పొట్టకుండాలి, ఆ మతం దూరంగా ఉండాలి కదా. తీసుకున్నది ఒక టికెట్, ఆక్యుపై చేసింది ఇద్దరికి. ఆయన వాడు చెబుతున్నాడు. లంబోదరుడు, అతనికి చిబిలకుడు, అతనికి మేఘస్వాతి. మిమ్మల్ని వదిలేసిందే అయింది ఆ నాయుడుపేటలో స్వాతి అనే అమ్మాయి. అది దరిద్రం. ఈ మధ్యలో ఇక్కడికి ఎప్పుడు రాలేదు, మళ్ళీ స్థలాల్లో ఎంతో వచ్చి వయసు వచ్చేసిన ఇంట్లో తల్లిదండ్రులు ఒంటరిగా పంపించరు. ఎప్పుడే మాట్లాడుతున్నారు లేదా? పలకరించండి. పెళ్ళి అయిందా? అయింది, చాలా ఏళ్ళైంది. స్వాతి బాగా చక్కగా పాడుతూ ఉండేది, మంచి మీకు సేవ చేసింది మీకు బాగా. వీళ్ళు వంటలు వండుతుంటే వాళ్ళు 12 గంటలు ఆరుతాయి. నేను అక్కడ రూమ్లో కూర్చుంటే వినపడుతూ ఉండేది. ఇక్కడ పేరు మేఘస్వాతి, ఆటమానుడు, అనిష్టకర్ముడు, హాలేయుడు, తలకుడు. ఒకళ్ళకొకళ్ళు పుట్టిన వాళ్ళ గురించి. పురీష బీరు, సునందనుడు, చకోరుడు. చకోరుడు అంటే ఏంది మాతే? పెద్ద మూతి ఉన్నవాడు చకోరుడు. శివస్వాతి, మేఘస్వాతి, శివస్వాతి కొత్త పేర్లు. గోమతికి పురీమానుడు, మేధశిరుడు. ఇవి కూడా చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు. నేను లేని టైంలో వస్తాను. మేధశిరుడు, శివస్కందుడు, యజ్ఞశ్రీ. మన మందిరంలో ఒక సత్యశ్రీ ఇక్కడ ఉంది, యజ్ఞశ్రీ పేర్లు. విజయుడు, చంద్రవిజ్ఞుడు. ఈ 30 రాజులు భూమిని 450 సంవత్సరాలు పాలించుదురు. ఇంకా ఈ భాగవతం రాసినప్పటికీ వాళ్ళు ఇంకా రాలేదు, కానీ ముందరే వాళ్ళ పేర్లు అంత ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు. ఆ తర్వాత అవభృతి కంకరాజులు. వీళ్ళు అతి లోభులు, అంటే ప్రారంభమైంది కలికాలం. అతి లోభులు వాళ్ళు, దేశాన్ని దోచుకుని ప్రజల ధనాన్ని దోచుకుని, కానీ నాయకుల్లాగా అతి లోభులు. తర్వాత యనమండుగురు అంటే 8 18 యనమండుగురు. 8 మంది యవన రాజులు, 14 మంది తురుష్క రాజులు. అంటే ఈ తురకాళ్ళంతా వస్తారని చెప్పి ముందరే చెప్పారు. తర్వాత 10 మంది గురుండులు,
తర్వాత 11 మంది మౌల వంశజులు రాజ్యాధికారాన్ని చేపడతారు. వీళ్ళంతా కలిసి 1099 సంవత్సరాలు పాలించారు. మౌలులు 300 సంవత్సరాలు. వీరందరి తర్వాత భూతనందుడు, సంగిరి, శిశునంది, యశోనంది, ప్రవీరకుడు, ఈ కిలకిల రాజులు అంటే వాళ్ళ రాజధాని పేరు కిలకిల. ఈ కిలకిల రాజులు 106 సంవత్సరాలు రాజ్యపాలన. వీళ్ళకి బావిలీకుడు 13 మంది సంతానం. తర్వాత పుష్పమిత్రుడు, దుర్మిత్రుడు, 7 ఆంధ్రులు, 7 కౌశల దేశరాజులు, విదూర దేశాధిపతులు, నిషధ దేశాధిపతులు. అంటే ప్రపంచంలో నిషధ అంటే వీళ్ళంతా ఈ ఫారినర్స్. ఏకకాలంలో ఒకే కాలం, అంతకుముందు ఒక రాజు ఉండేవాడు, ఇప్పుడు ఎంతోమంది. ఏకకాలంలో విశ్వస్ఫూర్జి అనే మగధరాజు సకల ఐశ్వర్యములను పులింద ఏదో ముద్రగ అనాగరిక హీనజాతులుగా మార్చివేయను. అంటే వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మం అనేది ఉండదు. అందరూ ఇప్పుడు అందరూ కూడా సంకర జాతి. దుర్మతి, ఈ విశ్వస్ఫూర్తి అనేవాడు దుర్మార్గుడు. వాళ్ళందరినీ కూడా నాస్తికులుగా, స్టాలిన్ తమిళనాడులో జనాల్ని సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటాడు. ఎవరి వల్ల అవుతుంది అది? ఏందో తెలుసుకోకుండా పౌరులందరినీ భగవద్భావన రైతులుగా బలాన్ని ఉపయోగించి ఎవడో మంచి వాళ్ళు ఎవరిని అంటే రాజకీయాలు చేసి వాళ్ళని హత్య చేశాడు. ఇది ఏమన్నా మంచి వ్యక్తులుంటే వాళ్ళని హత్య చేసి వాళ్ళని వదిలించుకోవడం, రాజకీయ హత్యలు. ఎందుకంటే అన్ని మంచి వాళ్ళు ఉంటే వీడి బండారం బయటపడుతుంది. వాడిని కాస్త ఇప్పుడు కేరళలో అంతా కూడా ఎవరైనా మంచి వ్యక్తులు ఎవరంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పెద్ద ఇంటర్నెట్ అంతా కట్ ఆఫ్ చేశారు. మీడియా అంతా కూడా ఆఫ్ చేశారు. జనాలంతా తిరగబడ్డారు పాకిస్తాన్ మీద. శాంతియుతంగా వాళ్ళు ముందు భారత్లోకి వచ్చి పప్పులు, ఉప్పులు, కూరగాయలు కొనుక్కుని వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇచ్చేది లేదు. ఇటు రాకుండా ఈ ద్వారాన్ని కాస్త మూసేశారంట. వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవుతా వాళ్ళ అధికారాల కోసం ఎలక్షన్లు రాబోతున్నాయంటే పాకిస్తాన్లో ఆగస్టులో. సో వాళ్ళు ఇప్పటి నుంచే పాపం వాళ్ళ నాయకుల్ని నిర్దాక్షిణ్యంగా, అంటే డిక్టేటర్ అంటారు కదా, నియంతలాగా వాళ్ళని చంపేసి 10 మంది చక్కటి నాయకులు, వాళ్ళు పౌర సమాజంలో వాళ్ళేమి ఉగ్రవాదులు కాదు. వాళ్ళు మాకు కూడా శ్రేష్ఠగా బతకాల, మాకు కూడా అవసరాలని అనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళని అణగదొక్కడానికి లేదు, చంపడానికి అసలు లేదు కదా. కానీ ఎవడు అడుగుతాడు? పౌర హక్కులు. దాన్ని ఏమంటారు? వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎక్కడ కూర్చొని అడ్వకేట్, వైలేషన్ ఆఫ్ హ్యూమన్. నాకు పాపం వాళ్ళు చక్కటి నాయకులు జనాలను తెచ్చి మన సమాజాన్ని ఇట్లా మనం మార్చుకోవాలి, చేసుకోవాలి శాంతిగా. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాడు
90,000 మంది సోల్జర్స్ని దింపి కర్ఫ్యూ పెట్టి బయటకు కాల్చా, అయినా కూడా వీళ్ళు బయటకు వస్తే చంపారంట. అంత చెట్లు ఎట్లు కనబడుతూ ఉంటుంది కదా, అటు ఇటు తలక నంబర్ 200 అయితే 20 మంది వచ్చాడు, 200 మంది వస్తే 20 మంది వచ్చారని చెప్పి ఇట్లంతా. వాడోడు మిలిటరీ వాడు ప్యాంట్లు ఇప్పదీసి, ప్యాంట్లు ఇప్పదీయడం అంటారు. అంటే మీరు సైనికులైతే మాకేమయ్యా ప్యాంట్ ఇప్పదీయడం అంటే చేతగాని వాళ్ళని చేయడం అంతే కదా, ప్యాంట్ ఇప్ప తీసుకొట్టారంటారు. అక్కడ వాళ్ళు దొరికిన సైనికులు వాళ్ళు అట్ట చేశారు, ప్యాంట్ ఇప్ప తీసుకోరాను పోయి భీషణంగా దొరుకుతాయి. అంటే అది ఇక్కడంతా ఇక్కడ మనం చదువుతుంది ఈ కలికాలంలో ఎలాంటి నాయకులు వచ్చి క్షత్రియుల్ని పూర్తిగా ఎవరికైనా మేలు చేయాలా నాయకుల లక్షణాలు ఉంటే వాడంటే, అంటే ఇప్పుడు మోడీని చంపడానికి ఇప్పుడు దాకా 8 మాటలు కుట్రలు జరిగాయంటే అదేందో ఆయన ఓం నమ శివాయ కాపాడు దానివల్ల, అంతే కదా, భగవంతుడి యొక్క రక్షణ కవచం వల్ల. మోడీ మీద ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ 12 సంవత్సరాల్లో 6 మాటలు ఆయన్ని లేపేయడానికి అంత అక్కడ, కానీ అవన్నీ కూడా భగ్నమై పట్టుబడి, అంటే వాడు చేయడు. అంటే భారతదేశం బాగుపడుతుంటే, ముఖ్యంగా భారతదేశం బాగుపడుతూ ఇతరులు కూడా మేలు చేయాలనుకుంటే చాలా మంచి విషయం కదా. వాళ్ళు భారతదేశం బాగుపడడం ఇష్టం లేదంట, పాకిస్తాన్కి ఇష్టంలా, బంగ్లాదేశ్కి ఇష్టంలా, చైనాకి ఇష్టంలా, వీళ్ళు మనకంటే బలం అయిపోతే. కానీ భారతీయులు బలం అయితే వాళ్ళు వీళ్ళలాగా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కాదు. అయితే మనకి ఒక సంస్కృతి ఉంది, సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం సుఖినం భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు. అందరూ ఆరోగ్యంగా ఉండాలా, అందరూ సమృద్ధితో ఉండాలా, అందరూ సుఖంగా ఉండాలా. ఇది మన సనాతన ధర్మం నేర్పించేది. ఇంకా అందరూ ఇక్కడి నుంచి పోవాల్సిన వాళ్ళే కాబట్టి పోయే ముందు మన ఇతరులకి మన యొక్క, అందుకే సనాతన ధర్మాన్ని ఎవడు నాశనం చేయలేడు. నిజంగా హిందువులాగా ప్రభుపాదను కూడా రష్యాలో చంపేసేవాళ్ళు, జర్మనీలో చంపేసేవాళ్ళు. కానీ ప్రభుపాద భయపడలేదు, ఆయన వెళ్ళాడు. అని భగవంతుడు తన పద్ధతిలో ఆ కమ్యూనిస్ట్ కంట్రీలో కూడా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ప్రభుత్వం పని చేసుకుని వచ్చేది. ఇప్పుడు వాడు ఆ ముసలాడవాడు వచ్చి అంత నిప్పు పెట్టిపోయాడు పోయిన తర్వాత. అంటే భగవంతుడు ఎలా తన భక్తుడిని కాపాడాడు లేదా అంటే, ఇక్కడ దుర్మతి అంతా నెగిటివే. ప్రతిదానికి ఇతరులు ఎలా సతాయించాలా, ఇతరుని ఎలా దోచుకోవాలా, ఇతరుని ఎలా వాడుకోవాలా. గంగా ద్వారం నుంచి ప్రయాగ వరకు వాళ్ళ పరిపాలన. సౌరాష్ట్రము, అవంతి, అబీరము, సూరదేశము, అర్బుదము, మాలవ ప్రాంతం, సౌత్ ఇండియా చెందిన బ్రాహ్మణులు తమ వ్రతాలని మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా ఈ నదుల మధ్య ఉండేటి అక్కడ చక్కటి ఆధ్యాత్మిక సంస్కృతి. కానీ అదంతా కూడా మెల్లిగా తమ వ్రతాలని మర్చిపోవద్దు. వీళ్ళంతా కూడా శూద్రులాగా. నేను మొన్న ఇటు వాకింగ్ పోతున్నా, ఎవడో పెద్ద ఇది సిసిసి కాఫీ ఇటుపక్క వెళ్తే పెద్ద బిల్డింగ్ ఏదో కట్టాడు. ఆ బిల్డింగ్లో ఏం చదువుతాయంటే కాఫీ ఉంటుందంట, తర్వాత కల్చర్ అంట, కాఫీ కల్చర్, ముడిసీలు.
నాకు తెలియదు. మామూలుగా లోపలికి ఒకసారి చూద్దాం అంటే అంటే పబ్లిక్ ప్లేస్ అయితే ఎందుకు కట్టాడు ఏం కట్టాడు బట్ పప్ప నన్ను అడుగు తినేవాడు అనుకుని పప్ప ఏదో అక్కడికి వెళ్ళేవాడిని అడుగు ఇదెక్కడ దొరికాడు బాబు. అప్పుడు అటునుంచి అభిషేక్ వస్తున్నాడు ప్లాంట్ నుంచి. ఏంది ఇది పబ్లిక్ ప్లేసు, ఎవరైనా లోపలికి వెళ్ళి కాఫీ తాగొచ్చు. కల్చర్ మూడో సి ఏందో ఉంది. కాఫీ ఒకటి కరెక్టే, కాఫీ కల్చర్ ఏదో ఆడేది అనుకుంటా, ఆట ఏదో ఉంది సి. అంటే జనాలు అవమానం చేయడం. మందిరానికి ఎవరైనా వస్తారు, వాడు గుడ్డలు సరిగ్గా కట్టుకుని ఉన్నాడు, నేను మాట్లాడితే కదా తెలిసేది వాడి పరిస్థితి. ఎంత తాగుబోతా, గుడ్డలు లేవా, లేదు దేవుడిని తెలుసుకోవాలని ఆయన ఎటు తెలుసు. ఒక నిమిషం మాట్లాడితే ఐడియా వస్తుంది. మందిరానికి వచ్చాను కనీసం దర్శనం చేసుకుంటే ఆయన దరిద్రానికి ఒక మెల్లిగా ప్రారంభమవుతుంది సమాధానం. కేవలం దర్శనం చేసుకుంటే, దేవుడి దగ్గర దండం పెట్టుకుని దర్శనం చేసుకుంటే. ఎందుకంటే ఆయన దగ్గర దేనికి లోటు ఉంది. ఆఖరి పరీక్షిత్ మహారాజ్ సింధు నది తీర ప్రాంతం, సింధు నది తీర ప్రాంతం గుజరాత్, చంద్రభాగ మహారాష్ట్ర చంద్రభాగ నది, కాశ్మీరం అంటే అటు వెస్ట్రన్, అవి శూద్రులచే, పతిత బ్రాహ్మణులచే, మ్లేచ్చులచే పాలింపబడిన. అంత భారతదేశం గౌరవం అంతా కూడా పోయింది. ఎలాంటి యోగ్యత కలవాలి అంటే పతిత బ్రాహ్మణులు, మ్లేచ్చులు, శూద్రులు వేదాచారాన్ని త్యజించి. మనం ఈరోజు ఎవ్వడికి ఇక మామూలుగా స్వాములు కనబడితే 40 ఏళ్ళు అయింది మేము ఈ గుడ్డలు వేసుకుంటాం, గమనిస్తున్నాం. మొదట్లో 30 ఏళ్ళ క్రితం ఈ గుడ్డలు వేస్తే దండం పెట్టేవాడు. ఇప్పుడు ఎవడు పట్టించుకోడు. మేము బతికేదే వాళ్ళ కోసం కదా, పబ్లిక్ లైఫ్. అని వాళ్ళు వీటితో మనకేం పని, లేదా వీడి పనికి మాలినాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు. అంటే మన స్వాములు అంటే గౌరవం ఉంటే దండం పెట్టి హరే కృష్ణ అంటే వాడిదేం పోయింది. దానికి కూడా ఎన్ని జన్మలు సుకృతం ఉండాలా. ఎవరన్నా కాషాయగొడ్డలు వ్యక్తి పోతా ఉండే, అరే మీకు పోయిందేం లేదు, మీరేం డబ్బులు ఇవ్వటం లేదు, ఏదో ఆయన హరే కృష్ణ అని పోతున్నాడు, మీరు కూడా హరే కృష్ణ అనొచ్చు. మెల్లిగా ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను నేను అంటున్నా వాళ్ళకి, వాడు నాకు అనకపోతే హరే కృష్ణ వాళ్ళు కొద్దిగా ఉంటే చలో హరే కృష్ణ, ఇంకోటైతే విన్నట్టుగా అటు వెళ్ళిపోయి తలపిరుసు. వాడంటే మనం అంటే కూడా వినకుండా నాకెందుకు హరే కృష్ణ ఎంత నా చేత అనిపించమాకన్నట్టు, నా చేత అనిపించమాకండి మీరు హరే కృష్ణ. ఈ విధంగా వేదాచార పథాన్ని త్యజించిన వారందరూ బ్రహ్మవర్చస్సును కోల్పోయి, అంటే మోహంలో ఏమాత్రం కళ అనేది ఉండదు వాళ్ళకి, అంత స్వార్థంగా స్వార్థంగా స్వార్థంగా. పరీక్షిత్ మహారాజ్ అటువంటి నీచులైనటువంటి రాజులు ఈ భూమి అంతా కూడా పరిపాలన చేస్తారు. దానగుణం లేనివారు, కోపిష్ఠులు, అధర్మపరాయణులు, అసత్యవాదులు, అంత నెగిటివ్. ఈ కిరాతకులు రాజవేషాల్లో స్త్రీలని, బాలుల్ని, గోబ్రాహ్మణుల్ని వాళ్ళు అపహరించెదరు. పరస్త్రీ ధనాన్ని హరించుతో ప్రజలను కబళించుదురు. వారందరూ విపరీత భావములు కలిగిన వారు.
ఎలాంటి బలం ఉండదు వాళ్ళకి. వాడైనా కనీసం ఆ పొజిషన్లో ఉండి అల్పాయుష్కులు, సంస్కార రహితులు, క్రియాహీనులు, సోంబేరులు, తాగి పండుకుంటుంటే వాళ్ళు ఏం పని చేయగలరు? ఈ విధంగా పూర్తిగా రజోతమో గుణయుతులు ఈ యుగంలో నాయకులు యొక్క వర్ణన ఈ నిమ్మన జాతి రాజులచే పరిపాలించే ప్రజలు కూడా తమ పాలకుల ఆచార వ్యవహారాలు. ఈ రోజుల్లో ఎవరు ఒక స్వామిని గృహప్రవేశానికి కానీ వాళ్ళ స్వామిని వాళ్ళ షాప్ ప్రారంభోత్సవానికి కానీ అంతా సినిమా యాక్టర్లు పిలుచుకోవడం, అంతా రాజకీయ నాయకులు పిలుచుకోవడం, చరిత్రహీనుల్ని. వాళ్ళకి కావాల్సింది అంటే అది కూడా ఒక వ్యాపారం. మనం బిజినెస్ని పెంచుకోవడానికి ఈ స్వామిని పిలిస్తే వస్తుంది. నాకు భగవంతుడి అనుగ్రహం గురించి ఆలోచించాలి. ఈ స్వామిని పిలిస్తే ఎమ్మెల్యే గారు వస్తే 10 మంది వస్తారు, వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు నా షాప్లో కొంటారు. స్వామిని పిలిస్తే నేను ఇచ్చుకోవాల్సి వస్తుంది. పరస్పరం వాళ్ళు ఇట్లా యుద్ధాలు జరిగి ఒకరు చంపుకుంటూ ఉంటారు. కృష్ణుని సమయానికి దాదాపు 1000 సంవత్సరాల తర్వాత, కృష్ణుడి తర్వాత ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? కృష్ణుడి తర్వాత 1000 సంవత్సరాల తర్వాత రిపుంజయుడు లేదా పురంజయుడు భాగవతంలో 9వ స్కందంలో 1000 సంవత్సరాల దాకా కృష్ణుడు పోయిన తర్వాత కూడా కొంత రాజరికం. కృష్ణ భగవాన్ దాదాపు 5000 సంవత్సరాల క్రితం, పురంజయుడు దాదాపు 4000 సంవత్సరాల క్రితం. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో జన్మించి ఉండవచ్చు. భారతీయుల ధార్మిక గ్రంథాలకు క్రమానుగతమైన చరిత్ర లేదని నవీన పాశ్చాత్య తత్వవేత్తలు ఆరోపణ చేశారు. కానీ ఈ అధ్యాయంలో వర్ణింపుడు విస్తృతమైనటువంటి హిస్టరీ. ఇది విదేశీయులు ఈర్ష్య కొద్దీ చేస్తున్న ఆరోపణ. అంటే వీళ్ళంతా కూడా చరిత్రకారులంతా కూడా మన గ్రంథాలని, మన సంస్కృతిని ఇదంతా మైథాలజీ, ఈ పుక్కిటి కబుర్లాగా. కానీ ఇక్కడ చూస్తే ఎంత డీటెయిల్డ్గా. కాబట్టి ప్రభుపాద ఆయన ఇప్పుడు ఉండేటువంటి ఈ చరిత్రకారులని వీళ్ళు ఏమి చదవకుండా ఎందుకు ఇలా మన గ్రంథాలని వాళ్ళు చులకనగా తీసుకుంటున్నారు? ఇది ఇంత లోతైనటువంటి గ్రంథాలు అయినప్పుడు ఈ విధంగా కలియుగ పతిత రాజవంశములు అనే 12వ స్కందంలో మొదటి అధ్యాయానికి ప్రభుపాదుల వారి శిష్యుల భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం అని. అబ్బాయి పేరు ఏమన్నారు?